గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. బండ్ల గణేష్ కుక్క కాదు కుక్క కంటే హీనం. అసలు కుక్కే కాదు, తోడేలు. మనిషి కాదు, పురుగు. అలాంటి వాడిని అసలు పట్టించుకోకూడదు. మనిషి ముందు మంచిగా మాట్లాడతాడు, వెనకాల చెత్తగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి ఒక్కళ్ళేంటి, ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరి గురించి నా దగ్గర చెడ్డగానే మాట్లాడాడు. వ్యక్తిత్వం లేని మనిషి. అతని గురించి ఏం మాట్లాడాలి? నాతో బిజినెస్ చేస్తానని 6 నెలలు తిరిగాడు, తర్వాత మోసం చేశాడు. నేను కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే బండ్ల గణేష్ తండ్రి నా కాళ్లు పట్టుకున్నాడు. 2 నెలలు టైం ఇచ్చా, 2 ఏళ్ళు అవుతుంది. 14 కేసులున్నాయి. జైలుకి వెళ్తాడు బండ్ల గణేష్. అలాంటి చీటర్ ని ఏంటి పట్టించుకునేది అంటూ బండ్ల గణేష్ ని ఒక రేంజ్ లో ఏకి పారేశాడు వరైపండు సచిన్ జోషి. ఆషికీ 2 తెలుగు రీమేక్ సినిమా విషయంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ. సచిన్ జోషి కోర్టుకెళ్లాడు. బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో సచిన్ జోషి కరివేపాకన్నాడు. బండ్ల గణేష్ వ్యవహారం చూస్తే సచిన్ జోషితో పెద్ద పని లేదన్నట్టు అనిపించింది. నిజంగా అవసరం ఉంటే బండ్ల గణేష్ వాళ్లతో వ్యవహరించే విధానం వేరేగా ఉంటది కదా. ఈ మ్యాటర్ ఎవరో చెప్పడం కాదు, మన బండ్ల బాబే చెప్తాడు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత కొన్నాళ్లు పవన్ దగ్గరకే పోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది, పవన్ చుట్టూ తిరుగుతున్నాడు. రేపు సచిన్ జోషి నేను డబ్బులు ఖర్చు పెడతాను సినిమా తీద్దామంటే బండ్ల గణేష్ నేను సచిన్ జోషికి మరో భక్తుడిని అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలియదు బండ్ల గణేష్ గోల్మాల్. గోల్మాల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గోల్మాల్ టాలీవుడ్.